ఒక ప్రాజెక్ట్ కోసం భూమిని సేకరిస్తారు, తక్కువ ధరకు సేకరిస్తారు, వాళ్ళకి పరిహారం ఇచ్చేది పరిమితం. అక్కడ ఆ ప్రాజెక్ట్ అయిపోతే మీకు ఉపాధి అవకాశాలు వస్తే మీ ప్రాంతం అభివృద్ధి చెందుతుందంటారు. అట్లా తీసుకున్నాక అది చెయ్యరు, వదిలేస్తారు. దానికి సాక్ష్యం వాన్ పిక్చు, లేపక్షి నాలెడ్జ్ హబ్ ఇవన్నీ కూడా. పని పూర్తి చేయరు. ఆ ల్యాండ్స్ అన్నీ రైతుల దగ్గర నుంచి తీసుకున్నారు, నాశనం చేసి పోనీ వెనక్కి ఇస్తారంటే ఇవ్వరు. నువ్వు లేదు ఒక 100 ఎకరాలు తీసుకున్నారు ఒక ఇండస్ట్రీకి, అక్కడ 20 ఎకరాలే వాడారు, మిగతా 80 ఎకరాలు వెనక్కి ఇచ్చేయచ్చుగా, ఆ సదరు రైతులు వాడుకుంటారు కదా, చెయ్యరు. ఇట్లాంటి దుర్మార్గాల మీద సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు ఇచ్చింది. గ్రామ పంచాయతీలో ప్రజల ఉమ్మడి ప్రయోజనం కోసం సేకరించిన భూముల్లో వినియోగానంతరం మిగిలిన స్థలాలను ఇతర అవసరాలకు కేటాయించకుండా ఉన్నట్లయితే వాటి భూ యజమానులకు తిరిగి పంపిణీ చేయాలని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అటువంటి మిగులు స్థలాల మీద హక్కులు పూర్వ యజమానులకే ఉంటాయని తేల్చి చెప్పింది. భూములు ఇచ్చే నిష్పత్తిలో మిగులు స్థలాలను యజమానులకు తిరిగి పంపిణీ చేయాలని స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ కేవీ విశ్వనాథన్ల త్రిసభ్య ధర్మాసనం తీసుకునే నిర్ణయంతో హర్యానాలోని భూ యజమానులకు ఉపశమనం కలగబోతుంది. 1948లో తీసుకొచ్చిన ఈస్ట్ పంజాబ్ హోల్డింగ్స్ చట్టం ప్రకారం గ్రామం ఉమ్మడి ప్రయోజనదారులైన రహదారులు, పాఠశాల నిర్మాణం, పచ్చిక బీడులకు అవసరమైన భూముల్ని గ్రామస్తులు విరాళంగా అందించాలి. అటువంటి భూముల మీద నిర్వహణాధికారం పంచాయతీలకు దక్కుతుంది. అయితే గ్రామ ఉమ్మడి భూముల క్రమబద్ధీకరణ చట్టం 1961 హర్యానా ప్రభుత్వం 1992లో సవరించగా భూ యజమానులు వ్యతిరేకించారు. పరిహారం చెల్లించకుండా తమ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందంటూ హైకోర్టును ఆశ్రయిస్తే వాళ్ళకి అనుకూలమైన తీర్పు వెలువడింది. దీని మీద హర్యానా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తే 2022లో సర్కారుకు అనుకూలమైన నిర్ణయం వచ్చింది. అయితే ఈ తీర్పును సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇప్పుడు వెనక్కి తీసుకుంది, హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది.